Hello everyone, welcome to Ravus IES. సో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్ కోసం అని మీరు ప్రయత్నిస్తున్నారా అండ్ మీ ప్రిపరేషన్లో కొనసాగుతున్నాయా? అయితే ఈ వీడియో తప్పకుండా వాచ్ చేయాల్సిందే. బికాస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వికసిత్ ఆంధ్ర @ 2047 అనే ఒక డాక్యుమెంట్ మీద ఇంపార్టెంట్ చర్చలు అయితే జరుగుతున్నాయండి. అండ్ ఈ డాక్యుమెంట్లో భాగంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు ఆ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అనేదే మనం ఈ సిరీస్లో చూస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 అనేది ఇన్ కేస్ మీరు కనుక వాచ్ చేయకపోతే కిందన లింక్ ఉంటుందండి, దాన్ని బట్టి మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వికసిత్ ఆంధ్ర అంటే ఏంటి అని చాలామంది అనుకోవచ్చు, అసలు దీని ఇంప్లిమెంటేషన్ ఏంటి అని. ముందుగా దీని గురించి చెప్పాలంటే వికసిత్ భారత్ 2047 టార్గెట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుందో వాటికి అనుగుణించుకొని ఈ పర్టికులర్ స్కీమ్, ఈ పర్టికులర్ పాలసీ ఉండబోతుందండి. సో విజన్ ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్ర అనే పేరుతో 2047 కల్లా మనం ఎలా ఉండాలి అనే దాన్ని అవుట్లైన్స్ మీద రన్ అవుతుందండి. సో వికసిత్ భారత్ ఆన్లైన్ విత్ వికసిత్ భారత్ పాలసీ, ఈ వికసిత్ ఆంధ్ర అనేది ఉండబోతుందన్నమాట. సో దానికన్నా ముందు మెయిన్స్కి సంబంధించి స్కోర్ బూస్టర్ ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది అండ్ చాలామంది ఇప్పటికే దాన్ని పర్చేస్ చేసుకున్నారు. అండ్ ఆ టెస్ట్ సిరీస్ వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యాయి. ఎందుకు అంటే చాప్టర్ వైజ్ ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి కరెంట్ రిలేటెడ్ అలాగే స్టాటిక్ క్వశ్చన్స్ మీద మేము ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఆ చాప్టర్ నుంచి రాగలిగే పాసిబుల్ బిట్స్ అన్నిటినీ కూడా మేము అందులో ఇంక్లూడ్ చేసాం. సో దీంట్లో భాగంగా ఈ లైవ్ ఎంసీక్యూ బ్యాచ్లోని మొత్తం 30 టెస్టులు ఉన్నాయండి. ఓకే, ఈ 30 టెస్టుల్లోని కూడా స్టూడెంట్ ఎవరైతే దీన్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంప్లీట్ అవగాహన అనేది వస్తుందన్నమాట. టెస్ట్ గురించి సంబంధించి మొత్తం 15 సెక్షనల్ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్, 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ అనేవి ఇందులో భాగంగా ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ 3000+ ఎంసీక్యూస్ అనేది వాళ్ళు ఈజీగా ప్రిపరేషన్లో భాగంగా చేసుకోగలుగుతున్నారు. సో దీనికి సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కిందున్న నెంబర్స్ 9182848190 లేదా అంటే 9866362667 ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పార్ట్ 2 ఏదైతే ఉందో విజన్ 2047లో భాగంగా సెకండ్ పార్ట్ ఆఫ్ ది పర్టికులర్ వీడియో ఏదైతే సెషన్ మనం మాట్లాడుకుంటున్నామో దానిలో భాగంగా నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ టాపిక్ ఏదైతే డిస్కస్ చేయాలో అది ఏంటి అంటే హార్టికల్చర్. సో హార్టికల్చర్ అంటే ఏంటి? బేసికలీ హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? చాలా ఫ్రూట్స్ వెజిటబుల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, 2, 3 ప్లేసెస్ హోల్డ్ చేస్తుందండి ఇండియాలో. అంటే ప్రొడక్షన్ టర్మ్స్లో మన ప్రొడక్టివిటీ ఆ పర్టికులర్ క్రాప్స్లో చాలా ఎక్కువ శాతం ఉండడం అనేది మనం గమనించాల్సిన విషయం అనమాట. సో ఈ విధంలో హార్టికల్చర్కి సంబంధించి కొన్ని టార్గెట్స్ అనేది మనం ప్లేస్ చేసుకున్నాం. వాటిని అచీవ్ చేయాలి, ఆ గ్రోత్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మేజర్ కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయండి. నెక్స్ట్ 10 years అండ్ 1 year అండ్ అలైన్మెంట్ విత్ GOI స్కీమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే టార్గెట్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. లైక్ ఏరియా ఎక్స్పాన్షన్ అనేది మైక్రో ఇరిగేషన్కి సంబంధించి చేయాలనుకుంటున్నాం. ఫస్ట్లీ మైక్రో ఇరిగేషన్లో అంటే ఏంటి? మైక్రో ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ పాలసీలో మైక్రో అండ్ మ్యాక్రో అనేవి రెండు ఇంపార్టెంట్ జంక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇరిగేషన్లో భాగంగా. సో మ్యాక్రో అనేది లైక్ సర్ఫేస్ వాటర్స్ అండి, మైక్రో అనేది అండర్ గ్రౌండ్ వాటర్స్. సో ఏవైతే మైక్రో ఇరిగేషన్లో ల్యాండ్ ఏరియా అనేది మనకి తక్కువ ఉన్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఏరియా అనేది నమోదవుతుంది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ మనం ఆ ర్యాంకింగ్స్లో కూడా బెటర్గా ఉన్నామండి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఏదైతే అండర్ మ్యాక్రో ఇరిగేషన్ వెళ్తుంది, యాజ్ వెల్ as ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్టార్స్ ఏవైతే మ్యాక్రో ఇరిగేషన్ ప్రకారంగా వెళ్తున్నాయి అనే వాటిని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ మనం అలాగే మైక్రో ఇరిగేషన్కి సంబంధించి మనం నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఉండాలనేది మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గోల్గా పెట్టుకుంది. సో ఇక్కడ ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఏరియా ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ పామ్స్, ఏరియా ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు హార్టికల్చర్ క్రాప్స్ అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో టోటల్ టార్గెట్ ఏరియా ఎంత అంటే 1 yearకి గాను 3 లక్షల హెక్టార్లని మనం
మైక్రో ఇరిగేషన్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఫస్ట్ 100 డేస్కి అయితే 50,000 టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. 1 ఇయర్కి అయితే 3 లక్షలు, ఫస్ట్ 100 డేస్కి అయితే 50,000. ఓకే, దీనికి అలైన్మెంట్ స్కీమ్స్ ఏంటంటే ఏపీఎంఐపి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, అలాగే ఆర్కేవివై అంటే ఏంటిది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఆ స్కీమ్స్కి అనుగుణించుకొని దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఏరియా ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ పామ్ గురించి చూసుకుంటే 1 ఇయర్కి అయితే టార్గెట్ అనేది 35,000 పెట్టుకోవడం జరిగిందండి. అండ్ ఫస్ట్ 100 రోజుల్లోనే మనం 12,000 టార్గెట్ అనేది హెక్టార్స్ విషయంలో రీచ్ అవ్వాలని పెట్టుకుంటున్నాం. అలాగే ఏరియా ఆఫ్ ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు హార్టికల్చర్ క్రాప్స్ కూడా మీరు చూస్తే 1 ఇయర్కి గాను 60,000 హెక్టార్లు టార్గెట్ పెట్టుకుంటే 100 రోజుల్లో 20,000 హెక్టార్లు పెట్టడం జరిగింది. అండ్ దీనిలో కూడా కొన్ని స్కీమ్స్ అనేవి ఇండల్జ్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టార్గెట్స్ అనేవి హార్టికల్చర్లో ఆంధ్రప్రదేశ్ అనేది ప్లేస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ టార్గెట్స్ అనేవి రీచ్ అయితే ఆటోమేటికలీ ఇరిగేషన్కి సంబంధించి మైక్రో ఇరిగేషన్కి సంబంధించి చేంజెస్ అనేవి చేస్తూనే అలాగే ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్ పెంచుకోవాలనుకుంటుంది. ఓకే, సో దీనికోసం విజన్ ఏదైతే ఉందో టార్గెట్ ఏదైతే ఉందో టు అచీవ్ 15% గ్రోత్ ఇన్ హార్టికల్చర్ సెక్టర్ విచ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 9,500 crores. అంటే ఇంచుమించుగాను దాదాపుగాను 9,500 కోట్ల విలువ చేసే హార్టికల్చర్ సెక్టర్ తలక గ్రోత్ని పెంచాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. సో 15% కాంట్రిబ్యూషన్ అనేది టోటల్ జీవీఏ ఆఫ్ అగ్రికల్చర్లో హార్టికల్చర్ నుంచి రావాలి అనేది సెట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 తలక విజన్ స్లోగన్ ఒకసారి చూడండి. లీడింగ్ ఫోర్స్ ఇన్ గ్లోబల్ అగ్రి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ సెక్టార్ రికగ్నైజ్డ్ ఫర్ డైవర్సిఫైడ్ అండ్ హై క్వాలిటీ అగ్రికల్చరల్ బాస్కెట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ హాల్ మార్క్ ఆఫ్ క్వాలిటీ. సో ఏదో హార్టికల్చర్లో ప్రొడక్షన్ పెంచేసుకోవడం కాదు, క్వాలిటీ విత్ క్వాంటిటీ అనేది మన లక్ష్యం. సో హార్టికల్చర్ తలక ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో అది బెస్ట్ క్వాలిటీ అవ్వాలి విత్ బెస్ట్ క్వాంటిటీ అనేది మనం సెట్ చేసుకున్న టార్గెట్. ఇక్కడ మీకు మ్యాప్స్ కనిపిస్తున్నాయి చూసారా అండి, ఇక్కడ ఒక్కొక్క దాని క్లస్టర్స్ కనిపిస్తున్నాయి. మ్యాంగో క్లస్టర్, బనానా క్లస్టర్, డ్రాగన్ ఫ్రూట్ క్లస్టర్, చిల్లీస్ క్లస్టర్, ఆయిల్ పామ్స్ క్లస్టర్, అలాగే కోకో క్లస్టర్ అని. సో ఈ క్లస్టర్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాంగో క్లస్టర్ రాయలసీమ మెజారిటీ కాంట్రిబ్యూషన్. సో రాయలసీమ ఒక్కటే 48% ఇంచుమించుగా మ్యాంగో ప్రొడక్షన్కి ఇస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ నార్త్ కోస్టల్లో ఒక రీజియన్ అండ్ మిడిల్ లైక్ కోస్టల్ ఆంధ్రాలో కొంత రీజియన్స్ అనేవి మీకు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు బనానా క్లస్టర్స్ ది సేమ్ థింగ్ హ్యాపెన్. మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ అనేది మీకు అనంతపురం, వైఎస్ఆర్ కడప అండ్ ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ 44% అనేది బనానా క్లస్టర్ విషయంలో మీకు ఆ రీజియన్స్ నుంచి రావడం జరిగిందండి. ఓకే, ఆ ఈస్ట్ గోదావరి రీజియన్ ఈవెన్ ఫర్ మ్యాంగోస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే వెన్ కమింగ్ టు డ్రాగన్ ఫ్రూట్ క్లస్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్స్ అనేవి రాయలసీమ నుంచే కనిపిస్తున్నాయి. రాయలసీమ ఆల్మోస్ట్ 53% అనేది ప్రొడక్షన్ విషయంలో మీకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందండి ఈ పిక్చర్ ఇమేజ్ ప్రకారంగా. అలాగే చిల్లీ క్లస్టర్స్ చూడండి, చిల్లీస్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ రీజియన్స్లో రెడ్ కలర్ ఏదైతే ఉందో అవన్నీ చిల్లీ రీజియన్స్గా నమోదయ్యాయి. అండ్ ఆల్మోస్ట్ పల్నాడు, కర్నూలు, ప్రకాశం అండ్ అనంతపురం తలక కాంట్రిబ్యూషన్ మాత్రమే 71%గా నమోదవుతుందండి. సో టోటల్ క్లస్టర్లో. అండ్ అలాగే ఆయిల్ పామ్కి వచ్చేసరికి మీకు కల్టివేషన్ అనేది 1 lakh hectares అనేది ఈ క్లస్టర్స్ నుంచి రావడం జరుగుతుంది టోటల్ కల్టివేషన్లో. అండ్ అలాగే కోకో క్లస్టర్స్కి వచ్చేసరికి నార్త్ కోస్టల్ క్లస్టర్ అంతా కూడా మీకు కోకో ప్రొడక్షన్లో 87% అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. అలాగే కాఫీకి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకవేళ కాఫీ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, కాఫీ యొక్క ప్రొడక్షన్కి మీరు చూస్తే ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో కాఫీ అందులోకి వస్తుంది. అండ్ కాఫీకి వచ్చేసరికి మీకు నార్త్ కోస్టల్ ఆంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే గోదావరి రీజియన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఏజెన్సీస్ ఏరియాస్ వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం తలక ఏజెన్సీ ఏరియాస్, అలాగే గోదావరి రీజియన్ అనేది మీకు కాఫీకి ఫేమస్ అండి.
సో ఇక్కడ గోల్స్ ఏం పెట్టారో ఒకసారి చూడండి. టోటల్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా అనేది కనిపించాలి మైక్రో ఇరిగేషన్లోని. అది కూడా ప్రస్తుతానికి 26.4% ఉన్న దాన్ని 50%కి పెంచాలనుకుంటున్నారు. అలాగే ఇంక్రీజ్ షేర్ ఆఫ్ హార్టికల్చర్ యొక్క షేర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్కి అలైడ్ సెక్టర్స్కి వాటిలో కూడా ఇప్పటికి 28% ఉందండి, దాన్ని 32%కి ఇంక్రీజ్ చేయమన్నారు. అలాగే ఈల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైతే ఇంక్రీజ్ చేయమన్నారు దాన్ని కూడా 24 మిలియన్ టన్స్ నుంచి పర్ హెక్టార్ దాన్ని 40 మిలియన్ టన్స్ పర్ హెక్టార్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పారు. అలాగే ఇంక్రీజ్ ఈల్డ్ ఆఫ్ స్పైసెస్కి సంబంధించి కూడా గ్రోత్ అనేది కనిపించాలన్నారండి. సో 2 మిలియన్ పర్ హెక్టార్ అనేది రావాలని చెప్పారు. సో ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసేసి 5 మిలియన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అండ్ అలాగే ఆయిల్ పామ్ సీడ్స్ని కూడా 20 నుంచి 30కి ఇంక్రీజ్ చేస్తున్నారండి. అలాగే ఇంక్రీజ్ షేర్ ఇన్ ఇండియాస్ హార్టికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది 2% నుంచి 15%కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇంక్రీజ్ ఇన్ ది షేర్స్ ఆఫ్ ప్రొడక్షన్ టువర్డ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పుష్ చేయాలనేది మనం ఆల్రెడీ చెప్పాను. ఇండియాలో లక్షణం అని ఎస్సీజెడ్స్ని కూడా దాని మీద ప్రమోట్ చేస్తున్నారని. అలాగే దీని ప్రొడక్షన్లో కూడా 2% నుంచి దాన్ని కూడా ఇంక్రీజ్ చేసి 15% తీసుకెళ్లాలనుకుంటున్నారు. అండ్ రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే లైక్ పంట చేతికి వచ్చేటప్పుడు జరిగే నష్టాలని తగ్గించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 25% నష్టం అవుతుందండి, దాన్ని <5%కి తీసుకురావాలనుకుంటున్నారు. ఇవి సెట్ గోల్ టార్గెట్స్ అండి విత్ రెస్పెక్ట్ టు హార్టికల్చర్ వచ్చేసరికి. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఐపి అంటే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే విషయంలో చూసుకుంటే ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ ప్లెజ్డ్గా ఈ హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్ ఈ ఫోడర్ క్రాప్స్ అన్నిట్లో కూడా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ దీనివల్ల డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అది 75% అండ్ స్ప్రింకిల్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో 25% యూజ్ చేయాలనుకుంటున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే డైరెక్ట్లీ రూట్కి వాటర్ ఇస్తారండి, డ్రాప్ బై డ్రాప్ వెళ్తుంది, దాన్నే డ్రిప్ ఇరిగేషన్ అంటాం. అదే స్ప్రింకిల్ ఇరిగేషన్ అంటే స్ప్రింకిల్ లైక్ రెయిన్ఫాల్ లాగా పడతాయి, ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి రెయిన్ఫాల్ లాగా, అండ్ అవి సర్ఫేస్ నుంచి పడి అది రూట్స్కి వెళ్తాయండి. సో అదే డిఫరెన్స్ రెండింటికిను. సో డ్రిప్ ఇరిగేషన్ 75%గా చేయాలి, అలాగే స్ప్రింకిల్ ఇరిగేషన్స్ అనేవి 25% చేయాలి అనేది పెట్టుకున్న టార్గెట్స్ అండి. అండ్ 2024-25 టార్గెట్స్ వచ్చేసరికి 3 లక్షల హెక్టార్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ 100 డేస్లో 50,000 చేయాలనుకుంటున్నారు. అండ్ లేటర్ ఆన్ 1 ఇయర్ లోపు వీళ్ళు 3 లక్షల హెక్టార్లకి అది తీసుకెళ్లాలనుకుంటున్నారు. అండ్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్ కింద అనంతపురం, అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ కడప అనేది ప్లేస్ చేయడం జరిగిందండి. అండ్ ఆయిల్ పామ్స్కి వచ్చేసరికి నేషనల్ మిషన్ ఏదైతే ఉందో ఎడిబుల్ ఆయిల్స్ ప్రిపరేషన్కి, బికాజ్ ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మనము బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ అవి కాస్ట్లియర్ అయిపోతున్నాయండి. సో ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది విత్ ఇన్ ఇండియాయే చేసుకోవాలనేది నేషనల్ పాలసీగా పెట్టుకోవడం వల్ల దానికి అనుగుణించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీన్ని స్టార్ట్ చేస్తుంది. సో టోటల్ ఆయిల్ పామ్ ఏరియా ఏదైతే ఉందో అది 2.27 lakh హెక్టార్స్ కింద ఉందండి. సో స్టేట్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ఇన్ ఏరియా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మనమే ఉన్నామండి. అండ్ టోటల్ ప్రోగ్రామ్ కవరేజ్ వచ్చేసరికి 354 మండల్స్ అంటే 24 డిస్ట్రిక్ట్స్లో దీన్ని కవర్ చేస్తున్నారు. అండ్ టార్గెట్ వచ్చేసరికి 21-22 నుంచి 25-26 కల్లా 1.12 lakh హెక్టార్స్ని దీన్ని విస్తరించాలనుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు అయితే అది 45,469 హెక్టార్ల ఏరియా మాత్రమే కవర్ చేస్తుంది. దాన్ని 1.12 lakh అంటే ఇంచుమించుగా డబల్ కన్నా ఎక్కువ అమౌంట్ని మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ అలాగే టాప్ 3 డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ అనేది వీటిలో ప్లేస్ అయ్యి ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోటి హార్టికల్చర్ గురించి, ముఖ్యంగా ఫ్రూట్స్ తలక కేర్ టేకింగ్ గురించి, ముఖ్యంగా మ్యాంగోస్ అండ్ బనానాస్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏరియా ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అనేది మ్యాంగో అండ్ బనానాలోని పెంచాలన్నారు. అలాగే ప్రమోషన్ ఆఫ్ హై వాల్యూ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ అనే వాటిని ఎక్కువ ప్రమోట్ చేయాలి. అలాగే మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయాలి అనేది, అంటే ఎక్కడైతే కలెక్ట్ చేస్తున్నారో లైక్ కోల్డ్ స్టోరేజెస్ మెయింటైన్ చేస్తున్నారో వాటన్నిటిలో కూడా కరెక్ట్గా విధానాలని అమలుపరచాలని చెప్పడం జరిగింది. అలాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. కోల్డ్ స్టోరేజెస్కి అండ్ మోడర్నైజ్డ్ కోల్డ్ చైన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి అనేసి.
ఓకే. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే టార్గెట్ ఫర్ 2024-25కి వచ్చేసరికి అది 275 క్రోర్స్గా ఉందండి. అండ్ డిస్ట్రిక్ట్స్ ఏవి టాప్ 3 ఉన్నాయి అని అంటే అది చిత్తూరు, శ్రీ సత్యసాయి అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అనేవి వీటిలో ప్లేస్ చేయబడాయి. అండ్ కోకోనట్కి సంబంధించి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. దానిలో టోటల్ ఏరియా వచ్చేసరికి 1.07 lakh హెక్టార్స్ పర్ ప్రొడక్షన్ అనేది ఉంది. సో టోటల్గా ఎంత 1717 మిలియన్ నట్స్ అనేవి మనకి ఇందులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో స్టేట్ వచ్చేసరికి మొత్తం ఇండియాలో 4th పొజిషన్లో ఉందండి. అండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికి ఏరియా విస్తీర్ణ పెంచాలని, రీప్లాంటింగ్ అనేది పెంచాలని, అలాగే డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అనే వాటిని కూడా పెంచాలనేది ఇందులో ఎజెండా పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రమోటింగ్ వాల్యూ అడిషన్స్ ఇన్ ది కోకోనట్ ప్రాసెసింగ్ ఆన్ హై వాల్యూ కోకోనట్ ప్రోడక్ట్స్ అండ్ సస్టైనబుల్ బై ప్రోడక్ట్స్ రెండు కూడా ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్ రెండిట్లో కూడా ఫోకస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్లో కోనసీమ, శ్రీకాకుళం అండ్ ఏలూరు ఉండడం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ టార్గెట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి చూసుకుంటే ఏలూరు, అల్లూరి సీతారామరాజు నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైడ్ టార్గెట్స్ని ఎలా రీచ్ చేస్తే మనం ఆ 3 లక్షల టార్గెట్ అనేది మనం అచీవ్ చేస్తామా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆక్వా అండ్ ఫిషరీస్. అండ్ ఫిషరీస్లో భాగంగా మీకు ఆల్రెడీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 ఉందండి విత్ రెస్పెక్ట్ టు ఎగ్స్, అలాగే ఫిషరీస్కి కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి విత్ ఇన్ ఇండియా మనం ఫస్ట్ ఉన్నాము. అలాగే ష్రిమ్స్లో కూడా మనం ఫస్ట్ ఉన్నాం. అండ్ ఆక్వాకి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లోని మనం బెస్ట్ ఇవ్వగలుగుతున్నాము. సో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఫోకస్ ఏరియాస్ పెట్టాలనుకుంటుంది, గ్రోత్ పెంచాలనుకుంటుంది, ప్రొడక్షన్ పెంచాలనుకుంటుంది అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలనుకుంటుంది. సో టోటల్ దాని మీద డిపెండ్ అవుతున్న పాపులేషన్ ఇప్పుడు అంత మార్జినల్గా ఉందండి, దాన్నే గ్రోత్ చేయాలని అనుకుంటున్నాం. సో దీని మీద డిపెండ్ అవుతున్న పాపులేషన్ పెరుగుతూనే దీని నుంచి వచ్చిన గ్రోత్ని కూడా పెంచాలనుకుంటున్నాం. సో దట్ స్టేట్కి వచ్చే కాంట్రిబ్యూషన్స్ అలాగే స్టేట్ నుంచి బయట దేశాలకు వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ రెండు కూడా ఇంక్రీజ్ చేసే పద్ధతిలో మనం ప్లాన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. సో కీ హైలైట్స్ ఏంటంటే ఫిషరీ సెక్టార్లో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కోస్టల్ స్టేట్ అండి విత్ అ వాస్ట్ కోస్ట్ లైన్ 974 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి గుజరాత్, తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉంది. గుజరాత్కి వచ్చేసరికి 1600 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ అనేది ఉందండి. మేకింగ్ ఇట్ అ హబ్ ఫర్ ది ఫిషరీ సెక్టార్. ఫిషరీ సెక్టార్కి అనువుగా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ని డిజైన్ చేయడం జరిగింది. టు బీ ఫ్రాంక్ ఇట్ ఈస్ అ గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద స్టేట్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ బ్లూ రెవల్యూషన్ పాలసీ ఏదైతే ఉందో, ఓకే. సో నేషనల్లోని గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, గోల్డ్ రెవల్యూషన్ ఇలా చాలా రెవల్యూషన్స్ వచ్చాయండి. అందులో బ్లూ రెవల్యూషన్కి సంబంధించి ఏవైతే మనం సీకి సంబంధించిన ప్రొడక్షన్స్కి టార్గెట్స్ పెట్టుకుంటున్నామో దానికి ఆంధ్రప్రదేశ్ మేజారిటీ ఆఫ్ ది షేర్ అనేది కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది విత్ అ సబ్స్టాన్షియబుల్ షేర్ ఇన్ ఫిష్ అండ్ ష్రింప్ ప్రొడక్షన్ రెండిట్లో కూడా. ఒకసారి మీరు ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫిష్ అండ్ ష్రింప్ ప్రొడక్షన్లో మనం ఫస్ట్ ఉన్నామండి ఇండియాలో. అండ్ అలాగే దీని కాంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి టోటల్ ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే కంట్రీలో జరుగుతుందో అందులో 76% అనేది ఏపీలోనే జరుగుతుంది. అది మనకు ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే టోటల్ ఫిష్ అండ్ ష్రింప్ కలిపి చెప్తే ప్రొడక్షన్కి వచ్చేసరికి ఏపీ ఏదైతే కంట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుందో అది టోటల్ 29%గా నమోదైందండి. అండ్ ది కాంట్రిబ్యూషన్స్ టు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ 32% అనేది కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి ఏపీ నుంచి జరుగుతున్నాయి. 2023-24 సినాప్సిస్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 19,420 క్రోర్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఏపీ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో 20 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫిష్ అనేది పర్ ఇయర్ అదర్ స్టేట్స్కి సప్లై అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా మనం పెట్టుకున్న సెట్ టార్గెట్ ఎంత 15% గ్రోత్. సో జిఎస్డిపి 15% గ్రోత్, హార్టికల్చర్ 15% గ్రోత్ అండ్ ఫిషరీ సెక్టర్ కూడా 15% గ్రోత్ అనేది మనం సెట్ టార్గెట్ కింద ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫిషెస్ అండ్ ప్రాన్స్ తాలూకా ప్రొడక్షన్ పర్సంటేజ్ చూడండి. ఇండియా వచ్చేసరికి 175.45 మెట్రిక్ టన్స్ ఉంటే ఏపీ వచ్చేసరికి 51.06 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అండ్ ర్యాంకింగ్ అనేది టోటల్ ప్రొడక్షన్లో ర్యాంకింగ్స్ ఒకసారి మీరు చూస్తే గ్లోబల్గా ఇండియా 3rd పొజిషన్ ఉంటే ఏపీ ఏమో ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ ర్యాంకింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆక్వా కల్చర్కి సంబంధించి చూస్తే వరల్డ్లోని ఇండియా 2ndలో ఉంటే ఇండియాలోని ఏపీ ఫస్ట్లో ఉందండి.
అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే వరల్డ్లోని ఇండియా 8% కాంట్రిబ్యూట్ చేస్తే ఇండియా లోపల ఏపీ ఒక్కటే 29% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. అండ్ టోటల్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సంటేజ్ వైజెస్లో చూసుకుంటే ఇండియా టోటల్ జీవీఏ కాంట్రిబ్యూషన్ అంతా 1.09%, కానీ ఏపీకి వచ్చేసరికి అది 9.15%గా ఉందండి. అండ్ కాంట్రిబ్యూషన్స్ టు అగ్రికల్చరల్ జీవీఏ పర్సంటేజ్కి వచ్చేసరికి అగ్రికల్చర్కి దీని నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్స్ అబ్జర్వ్ చేస్తే అది 6.7% ఇన్ ఇండియా, అండ్ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి 25.3%గా నమోదైంది. అండ్ లైవ్లీహుడ్కి వచ్చేసరికి దీని మీద బతుకుతూ అంటే ఫిషరీ సెక్టార్ మీద బతుకుతూ ఇండియాలో 30 మిలియన్ పీపుల్ ఉంటే ఏపీలో మాత్రం 1.65 మిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారండి. అది ఇక్కడ వచ్చిన మన సినాప్సిస్, టోటల్ సినాప్సిస్ రిగార్డింగ్ ఏపీ ఫిషరీస్ సెక్టార్ వచ్చేసరికి. అలాగే ఇనిషియేటివ్స్ ఏంటి, ఎలాంటి యాక్షన్ అనేది దీనికోసం సంబంధించి తీసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ అని కనిపిస్తుంది, లేదా మనం సెట్ చేసుకున్న టార్గెట్స్ కనిపిస్తాయి అనేది ఒకసారి చూస్తే రిలీఫ్ టు మెరైన్ ఫిషరీస్ డ్యూరింగ్ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ టైంలోని వీళ్ళకి ఇబ్బందులు రాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకుంటారంటే ఆ టైంలో రీసర్వే ఆఫ్ బెనిఫిషరీస్ అనేది చేస్తున్నారండి ఇప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. సో త్రూ మొబైల్ అప్లికేషన్స్ వీళ్ళ తాలూకా రీసర్వే అనేది చేయడం జరుగుతుంది. అండ్ టోటల్గా 12 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని రీసర్వే అనేది చేయడం వల్ల వాళ్ళకి కవర్ అవుతాయి అనే బెనిఫిషరీస్ అనేది. సో దట్ ఐడెంటిఫికేషన్ అనేది ఆ బెనిఫిషరీస్ చేసి అండ్ గ్రౌండింగ్ నుంచి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే పద్ధతిలో తీసుకెళ్తున్నారండి. అండ్ వెన్ కమింగ్ టు సప్లై ఆఫ్ పవర్ తలక సప్లై ఎంత 1.50 పర్ యూనిట్ చొప్పున పవర్ అనేది దీనికి సప్లై చేయడం జరుగుతుందండి. అండ్ డీటెయిల్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయబోతున్నారు. సో టోటల్గా 26 డిస్ట్రిక్ట్స్కి ఇది అవైలబుల్ అవుతుంది. అండ్ ఆక్వా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ డివైజెస్ టు ఫిషింగ్ బోట్స్కి ఎట్ ఎనీ టైమ్ ఎమర్జెన్సీస్ టైంలోని ఇండికేషన్స్ అనేవి ఇవ్వడానికి దానికి తగ్గట్టుగా ట్రాకింగ్ డివైజెస్ అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్స్ త్రూగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేలాగా పెడుతున్నారండి. సో దీని ప్రకారంగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నామో ఈ ప్రాసెస్లో వాళ్ళకి రిజిస్టర్డ్ మెషనైజ్డ్ అండ్ మోటరైజ్డ్ ఫిషింగ్ క్రాఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ వీటికి ఎలిజిబుల్గా ఉన్నాయి. అండ్ ఐడెంటిఫై బెనిఫిషరీస్ ఫ్రమ్ ది గ్రౌండింగ్ ఆఫ్ ది స్కీమ్, ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి. అండ్ అలాగే మెరైన్ బోట్ రిపేర్స్ కానీ, ఇంజిన్ రీప్లేస్మెంట్ కానీ, నెట్ రీప్లేస్మెంట్స్ కానీ ఏదైతే ఫార్మర్స్కి అవసరమో అవన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రాసెస్లో ఉందండి. జీవో నెంబర్ 177 ప్రకారంగా అక్టోబర్ 2020లో ఏదైతే తీసుకున్నారో దాని ప్రకారంగా చెక్ చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో 12 కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఇది వర్తిస్తుంది. అండ్ ఈ బెనిఫిషరీస్ని ఒకసారి ఐడెంటిఫై చేశాక గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ రీవోకింగ్ ఆఫ్ జీవో నెంబర్ 217 ఏదైతే ఉందో దాన్ని అండర్ ప్రాసెస్లో ఉందండి రీవోక్ చేసేలాగా. సో ఏదైతే నెల్లూరుకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి వర్తిస్తుందో దాన్ని రివోక్ చేస్తున్నారు. ట్యాంక్స్ ఆర్ టు బీ లీజ్డ్ అవుట్ ఆఫ్టర్ ది జీవో ఈజ్ రివోక్డ్. సో ఇక్కడున్న పరిస్థితులు బట్టి వీళ్ళకి కరెంట్కి సంబంధించి కానీ లేదంటే ఇండికేషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ కానీ ముందుగానే తెలిసేలాగా శాటిలైట్స్కి వీటికి కనెక్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ 10 ఫిషింగ్ హార్బర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడంటే శ్రీకాకుళంలో 2, అనకాపల్లి, కాకినాడ, వెస్ట్ గోదావరి, మచిలీపట్నం, బాపట్లలో 2, ప్రకాశం, నెల్లూరు. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో 2, కాకినాడ, తిరుపతి. ఓకే. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ 12 ఫ్లోటింగ్ జెట్స్ శ్రీకాకుళంలో 2, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలో 2, కృష్ణా, బాపట్ల, తిరుపతిలో 2. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ బాపట్ల డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. ఓపెనింగ్ ఆఫ్ సీ మౌత్ ఇంటూ పులికాట్ లేక్ అట్ రాయదరువు ఎక్కడ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ ఇస్ ఫారెస్ట్.
సో ఇప్పుడు మనం హార్టికల్చర్ చదివాం, చూసుకున్నాం ఏమేం పాయింట్స్ ఉన్నాయా అని. అలాగే ఆక్వాకల్చర్ చూస్తాం. నెక్స్ట్ ఇస్ ఫారెస్ట్కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు, జాగ్రఫికల్ ఏరియా దట్ హ్యాస్ టు బీ కవర్డ్ బై ఎవ్రీ స్టేట్, నేషన్ అయినా లేదా అంటే కంట్రీ వరల్డ్లోనైనా అనేసరికి మొత్తం మీద జాగ్రఫికల్ ఏరియాలో 33% అనేది కంప్లీట్లీ ఫారెస్టెడ్ ఏరియా అయి ఉండాలి. అది ఓపెన్ ఫారెస్ట్ అవనియండి, డెన్స్లీ ఫారెస్ట్ అవనియండి, మోడరేట్ ఫారెస్ట్ అవనియండి, ఎటువంటి కేటగరైజేషన్ కైనా రావచ్చు, ట్రాపికల్ ఫారెస్ట్ అయినా అవనియండి, బట్ ఫారెస్టెస్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఏపీ అండ్ ఇండియాకి వచ్చేసరికి ఇవి కొంచెం పర్సంటేజెస్ అనేది ల్యాగ్ అవుతున్నాయి. సో వాటి గురించి అని చెప్పేసి ఫారెస్ట్లో సెట్ టార్గెట్స్ ఏవైనా ప్లేస్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో టోటల్ గ్రీన్ కవర్ ఏదైతే ఉందో వాటిని పెంచాలనే ఉద్దేశాన్ని ఇక్కడ ప్రబోధించడం జరిగింది. సో టోటల్ 47,642 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉందండి. సో నోటిఫైడ్ ఫారెస్ట్ వచ్చేసరికి 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అండ్ ట్రీస్ ఏవైతే అవుట్ సైడ్ ఉన్నాయో అవి 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది స్టేట్లో ఉన్నాయి. సో వీటికి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు ఇక్కడ సినాప్సిస్ అనేది కనిపిస్తుంది. నోటిఫైడ్ ఫారెస్ట్, ట్రీ అవుట్ సైడ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా అనేది మీకు ఏరియా వైజ్గా కనిపిస్తుంది. సో మన సెట్ టార్గెట్ ఏంటంటే 33% అనేది హోల్డ్ చేసుకోవాలి అని. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, నెక్స్ట్ అనకాపల్లి, మన్యం, నెక్స్ట్ కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ యాజ్ వెల్ యాజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ కృష్ణా డిస్ట్రిక్ట్, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నెక్స్ట్ కర్నూలు, కడప అండ్ నంద్యాల. వీటన్నిటిలో ఇచ్చే టోటల్గా మనకున్న పర్సంటేజ్ ఎంత అండి? 29.23% ఉందండి. దాన్ని మనం ఇంక్రీజ్ చేయాల్సిన సెట్ టార్గెట్ ఉంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ షుడ్ ఎయిమ్ ఫర్ 33% అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్లో కూడా ఈ సెట్ టార్గెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు, 33% అనేది హోల్డ్ చేసుకోవాలని. అండ్ అలాగే చైన్ ఇన్ ది ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇస్తున్న టోటల్ టాస్క్ ఏంటంటే నేషనల్ వైడ్లో దీనికి సంబంధించి బైనియల్ ఫారెస్ట్స్ని కవర్ చేయాలి, మానిటర్ చేయాలి అండ్ అసెస్ చేయాలి అనేది 1987లో తీసుకొచ్చిన ఈ రిపోర్ట్ని రీసెంట్గా 2021లో మళ్ళీ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా దీన్ని మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ టార్గెట్స్ని మనం రీచ్ అవ్వాలి. సో గ్రోత్ అనేది, సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది ఫారెస్ట్ కవర్లో ఆంధ్రప్రదేశ్ కిలోమీటర్ లెక్క ఎలా పెంచుకుంటూ వచ్చిందంటే 2015 నుంచి 2017 వరకు 3,723 కిలోమీటర్లు మనం పెంచాము. అండ్ అలాగే 2017 నుంచి 19 వచ్చేసరికి 990, అండ్ 19 నుంచి 21 వచ్చేసరికి 647. సో మొత్తం అట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ కన్జర్వేషన్ మెజర్స్ని తీసుకోవాలి, ప్రొటెక్షన్, అఫారెస్టేషన్ని యాక్టివిటీస్ని మనం కండక్ట్ చేయాలి. అప్పుడైతేనే మనకి గ్రోత్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇదండి మీకు ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇక్కడ పెద్దగా కనిపించినా బట్ ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది చాలా మినిమల్గా పెరుగుకుంటూ వచ్చిందండి. నెక్స్ట్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. ప్రతి ఒక్క టార్గెట్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హ్యాండ్లో పెట్టడం జరిగిందని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాని ప్రకారంగా టోటల్ ఫోకస్ ఏరియాస్ ఎంత ఏంటి అనేది ఒకసారి చూస్తే అఫారెస్టేషన్ టార్గెట్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది 50 lakh సీడ్లింగ్స్ పర్ డిస్ట్రిక్ట్ అనేది ఉందండి. సో టోటల్ 13.5 crores స్టేట్ నుంచి స్టేట్కి కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అఫారెస్టేషన్ డ్రైవ్ టు ఇంక్రీజ్ గ్రీన్ కవర్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అందరు స్టేక్ హోల్డర్స్ అందరి తలక పార్టిసిపేషన్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండర్ సిఎస్ఆర్. సో ఏదైతే ఉందో కార్పొరేట్ సెక్టార్ తలక సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి దీన్ని మొబిలైజ్ చేయాలన్నారు. డోవిటలైంగ్ ఎంజీ నెరేగాస్ ఫండ్స్ ఫర్ ఎస్ఎంసీస్ అండ్ ప్లాంటేషన్ వర్క్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్ సూటబుల్ ఫర్ అఫారెస్టేషన్. సో మొక్కల్ని పెంచాలి, గ్రీన్ కవర్ని పెంచాలి, చెట్టులు నాటాలి అనే విషయాన్ని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో టోటల్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని మీరు అబ్జర్వ్ చేస్తే 13.5 crores అనేది స్టేట్కి ఇది కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి 50 లక్షల సీడ్లింగ్స్ అనేది నాటాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఆ ఇంక్రీజ్ అనేది చేయాలి అన్నారు. నెక్స్ట్ అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా వాళ్ళు కూడా దీని ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఏరియాస్ అలాంగ్ రోడ్స్ కానీ
ఓకే. కెనాల్ బ్యాంక్స్ గానీ, రైల్వే లైన్స్ గానీ వాటిలో కూడా వీటిని నాటాలి. అలాగే ట్యాంక్ ఫోర్ షోర్స్ గానీ, లేదా ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్స్ గానీ, ఎడ్యుకేషనల్ ఆఫీస్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా వీటన్నిటిలో కూడా ఇది లాంచ్ చేయాలి. అలాగే పంచాయత్ ల్యాండ్స్, విలేజ్ కామన్స్, హిల్ లాక్స్ వీటన్నిటిలో కూడా ఈ ఇంప్లిమెంటేషన్స్ అనేవి హెల్ప్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే నోటిఫికేషన్ ఆఫ్ పెండింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ అవుట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ చార్టర్ చూడొచ్చు. సో ఇక్కడ ఒక స్లోగన్ కూడా ఉంది. 2 డియర్స్ ఉన్నాయి గ్లోబల్ ఇమేజ్ మీద. ఫారెస్ట్స్ ఫర్ సర్వైవల్ అండ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే సింబల్తోని కనిపిస్తుందండి. అండ్ అలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అవుతాయి, ఒకసారి గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ పెండింగ్ బ్లాక్స్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఫోకస్ ఏరియాస్ ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి సంబంధించిన ఫోకస్ ఏరియాస్ ఏంటి? నగర్ 1 యోజన అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫోకస్ ఏరియాస్ కింద ప్లేస్ చేయడం జరిగింది. సో కలెక్టర్స్ అనేవాళ్ళు వీని ప్రపోజ్ చేయాలి. సూటబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది నగర్ 1 యోజన కింద పెట్టడం జరగాలి. అండ్ ఆల్మోస్ట్ 4 lakh పర్ హెక్టార్ అనేది గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. లిమిటెడ్గా లిమిట్స్ టు 2.0 crores ఫర్ నగర్ 1 ఇవ్వడం జరుగుతుంది. విదిన్ 10 kilometers అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరలోని ఇది మినిమం ఎక్స్టెంట్ ఆఫ్ 10 hectares అనేది ఉండాలి. నగర్ వాటిక ఏదైతే ఉందో అది విదిన్ అర్బన్ లోకల్ బాడీస్ ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఇస్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని రత్నగర్భ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మినరల్ రిచ్ రీజియన్గా చెప్తాం. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ హబ్ అయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మైనింగ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం మైనింగ్స్ని ప్రైమరీ సెక్టార్లో పెట్టింది నేషనల్ గవర్నమెంట్. సో దాని ప్రకారంగా ఏవేవి ఇందులో వస్తాయి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మైనింగ్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మినరల్ వెల్త్ మీరు ఇక్కడ ఈ చార్టర్లో చూసుకుంటే ఇది ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగిందండి. టోటల్ 6 రీజనల్ డిస్ట్రిక్ట్స్కి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి టు అనంతపురం వరకు మనకి మొత్తం మీదుగా 6 రీజియన్స్ని ఉన్నాయి. సో ఒక్కొక్క రీజియన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజియన్ బ్లూ కలర్లో ఉన్న ఈ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని శ్రీకాకుళం విజయనగరం రీజియన్ అంటారండి. ఇక్కడున్న టోటల్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగిందండి. అండ్ మేజర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాంగనీస్, బీచ్ శాండ్స్, క్వార్ట్జ్, క్వార్టజైట్, లైమ్ కంకార్, కలర్ గ్రానైట్స్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి భాగంగా ఉన్నాయండి. అండ్ అలాగే విశాఖపట్నం రీజియన్కి సంబంధించి ఈ జోన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మేజర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాక్సైట్, హెవీ మినరల్, బీచ్ శాండ్స్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయండి. సో ఈ ఏ డిస్ట్రిక్ట్స్ ఇందులో కవర్ అవుతాయి అని అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, విశాఖపట్నం అండ్ అనకాపల్లి ఉన్నాయండి. అండ్ మైనర్ మినరల్స్కి వచ్చేసరికి అపెటైట్, లాటరైట్, క్లేస్, కలర్ గ్రానైట్, లెప్టినైట్స్, కాశ్మీర్ వైట్ ఎక్సెట్రా ఈ రీజియన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గోదావరి కృష్ణా రీజియన్ అండి. ఈ గోదావరి కృష్ణా రీజియన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మీకు డిస్ట్రిక్ట్స్ ఏవేవే కవర్ అవుతున్నాయంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అనేవి మీకు ఇందులో కనిపిస్తున్నాయండి. అండ్ మేజర్ మినరల్స్ వచ్చేసరికి ఆయిల్ అండ్ గ్యాస్, బీచ్ శాండ్స్, బాక్సైట్, సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. అండ్ మైనర్ మినరల్స్ వచ్చేసరికి రోడ్ మెటల్స్, లాటరైట్, క్లేస్, ఫెడ్స్పార్ ఎక్సెట్రా ఉన్నాయండి, ఫీల్స్పార్ ఎక్సెట్రా ఉన్నాయండి. నెక్స్ట్ అది పింక్ రీజియన్ని మనం గోదావరి కృష్ణా రీజియన్ అని కూడా అంటామండి. అండ్ వెన్ కమింగ్ టు దిస్ బ్రౌన్ కలర్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని గుంటూరు ప్రకాశం రీజియన్ నెంబర్ 4 అంటాము. ఇక్కడ వచ్చరికి డిస్ట్రిక్ట్స్ వచ్చరికి గుంటూరు, పల్నాడు, ప్రకాశం అండ్ బాపట్ల రీజియన్స్ ఉన్నాయండి. అండ్ మేజర్ మినరల్స్ వచ్చరికి లైమ్ స్టోను, ఐరన్ ఓరు, కాపర్, లెడ్, జింక్ ఇక్కడ ఉన్న మేజర్ మినరల్స్ అండి. అండ్ మైనర్ మినరల్స్ వచ్చరికి క్వార్ట్స్, సిలికా శాండ్, బైరైట్స్,
స్లేట్, లైమ్ కంకర్, బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, బ్లాక్ పర్ల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇక్కడున్న రీజియన్స్లో ఉండడం జరుగుతుందండి. అండ్ అలాగే నెక్స్ట్ 5th రీజియన్ వచ్చేసరికి నెల్లూరు, కడప, చిత్తూరు రీజియన్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప అండ్ అన్నమయ్య రీజియన్స్ మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయండి. సో మేజర్ మినరల్స్ వచ్చేసరికి యురానియం, గోల్డ్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, లెడ్, జింక్, ఆస్బెస్టోస్ మీకు మేజర్ మినరల్స్ కింద ఉన్నాయి. అండ్ మైనర్ మినరల్స్ వచ్చేసరికి బారైట్స్, డాలమైట్, లాటరైట్, క్వార్ట్స్, ఫిల్స్పార్, సిలికా శాండ్, మైకా, స్టెటైట్, గ్రానైట్ ఇవన్నీ కూడా ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ కర్నూలు, అనంతపురం రీజియన్స్కి వచ్చేసరికి అనంతపూర్, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల రీజియన్స్ మీకు ఇక్కడ కవర్ అవుతాయండి. అండ్ దీని మేజర్ మినరల్స్ వచ్చేసరికి గోల్డ్ అండ్ డైమండ్స్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, సిల్వర్, కాపర్. మైనర్ మినరల్స్ వచ్చేసరికి స్టెటైట్, బారైట్స్, షేల్, మొజాయిక్ చిప్స్, క్లేస్, లైమ్ స్టోన్, స్లాబ్స్, తర్వాత బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ తాలూకా మినరల్ వెల్త్ వచ్చేసరికి మీకు ఈ 6 రీజియన్స్లో, అంటే ఫస్ట్ రీజియన్గా శ్రీకాకుళం, విజయనగరం రీజియన్ వేర్ డిస్ట్రిక్ట్స్ లైక్ శ్రీకాకుళం, మన్యం అండ్ విజయనగరం ఉన్నాయండి. సెకండ్ జోన్ ఏదైతే ఉందో దానిలో విశాఖపట్నం రీజియన్ అంటాం. అక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, అనకాపల్లి ఉన్నాయండి. అండ్ థర్డ్ రీజియన్ వచ్చేసరికి గోదావరి కృష్ణా రీజియన్. ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. అండ్ ఫోర్త్ రీజియన్ వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం రీజియన్. ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ గుంటూరు, పల్నాడు, ప్రకాశం అండ్ బాపట్ల ఉన్నాయండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి నెల్లూరు, కడప, చిత్తూరు రీజియన్. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప అండ్ అన్నమయ్య రీజియన్స్ ఉన్నాయి. అలాగే సిక్స్త్ వచ్చేసరికి కర్నూలు, అనంతపురం రీజియన్ అండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి అనంతపూర్, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల ఉన్నాయండి. నెక్స్ట్ మైనింగ్ అండి, నెక్స్ట్ యాక్షన్స్ నీడెడ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి సంబంధించి దీనికి సంబంధించి యాక్షన్ ఏమేమి తీసుకుంటున్నారు అనేది ఒకసారి చూస్తే, శాండ్కి సంబంధించి, శాండ్ మైన్స్కి సంబంధించి యాక్షన్స్ ఎలా ఉన్నాయి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది అంటే ఒకసారి చూడండి. సో శాండ్ మైన్స్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రీ శాండ్ పాలసీ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. ఫ్రీ శాండ్ పాలసీని ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ శాండ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, డీసిల్టేషన్ పాయింట్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. ఆపరేషనల్ ఆర్ ఐడెంటిఫైడ్ శాండ్ సోర్సెస్ అనేది చూస్తున్నారు. డీసిల్టేషన్, కాన్స్టెంట్ లైజనింగ్ విత్ WRD డిపార్ట్మెంట్, అలాగే సెమీ మెకనైజ్డ్ రీచెస్, expedite public hearing to obtain ECs, oversee sand operations to be in compliance with guidelines and orders of Honorable NGT and Honorable SC. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే టోటల్గా శాండ్కి సంబంధించి ఫ్రీ శాండ్ పాలసీని ఇనిషియేట్ చేస్తున్నారు. ముందుగా దీన్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఎక్కడ న్యూ శాండ్ సోర్సెస్ అనేవి ఉన్నాయండి. అండ్ దెన్ ఆపరేషనల్ విషయంలో వచ్చేసరికి డీసిల్టేషన్ ప్రాసెస్, అలాగే సెమీ మెకనైజ్డ్ రీచెస్, వీటన్నిటి గురించి ఐడెంటిఫై చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసరికి స్ట్రీమ్ లైన్ అండ్ రెగ్యులేట్స్ అనేది చేస్తున్నారండి. మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ని ఫిక్స్డ్గా చేయాలనుకుంటున్నారు. ఫిక్సేషన్ మొత్తం త్రూ అవుట్ ఏపీ దీన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ రిజిస్టర్ ది ట్రాన్స్పోర్టర్స్ అండ్ స్ట్రిక్ట్లీ కంట్రోల్ ది కలెక్షన్ ఆఫ్ ఎక్సెస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రిక్ట్గా స్టాప్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే కర్బ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ని స్టాప్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి హోర్డింగ్, రీసెల్లింగ్ ఏదైతే హై రేట్స్కి అమ్ముతున్నారో వాటన్నిటిని కూడా స్టాప్ చేయాలనుకున్నారు. నెక్స్ట్ అసెస్ ది ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అండర్టేకెన్ డ్యూరింగ్ ది లాస్ట్ 3 years. లాస్ట్ 3 yearsలో ఏవేవైతే ఇల్లీగల్ శాండ్ మైనింగ్స్ జరిగాయో వాటికి సంబంధించి అసెస్మెంట్స్ అనేవి చెక్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ సెటప్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ యాక్ట్ ఆన్ కంప్లైంట్ రిసీవ్. ఏవైతే కంప్లైంట్స్ రిసీవ్ అవుతున్నాయో వాటన్నిటి మీద రియాక్ట్ అవ్వాలి, యాక్ట్ అవ్వాలి అనేది చూడమన్నారు. సో ఇమీడియట్ నీడెడ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని దీన్ని స్టాప్ చేయాలనుకుంటున్నారు. అలాగే అసెస్మెంట్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ విత్ రెస్పెక్ట్ టు మల్టీ డిసిప్లినరీ కమిటీస్ అనేది దీనికోసం ఫామ్ చేయాలనుకుంటున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో దట్ ఈ ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి ఫస్ట్లీ ఐడెంటిఫై చేస్తారు ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఎక్స్కవేషన్స్ అనేవి జరిగాయి ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో. దీని పని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్సే చేయాలండి. అండ్ అసెస్ ది క్వాంటిటీ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్, ఎంత క్వాంటిటీ జరిగిందా అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి ఎంత వైలేషన్స్ అనేవి పొటెన్షియల్గా జరిగాయి ఆ రీజియన్కి వచ్చేసరికి అనేదాన్ని అసెస్
ప్రాసెస్ చేయమని అన్నారు. అలాగే ఇష్యూ ఆఫ్ నో ఆబ్లిగేషన్ సర్టిఫికేట్స్ ఎన్ఓసి ఏదైతే ఉందో దాని ఇష్యూయెన్సెస్ని కూడా ఒకసారి పరిగణలోకి వచ్చి చెక్ చేస్తున్నారండి. ఎక్స్పెడిట్ ది ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయెన్స్ ఆఫ్ ఎన్ఓసీస్ దట్ ఈస్ ఫర్ గ్రాంట్ ఆఫ్ మైనింగ్ ఆర్ క్వైరీ లీజెస్కి సంబంధించి దాన్ని ఇష్యూ చేయమని అన్నారు. అలాగే ప్రయర్ ఎన్ఓసి ఏదైతే మ్యాండేటరీగా ఉందో ఫర్ ఆప్షన్స్ ఆఫ్ మైనర్ మినరల్ బేరింగ్ ఏరియాస్ వాటిని ఐడెంటిఫై చేస్తారు. అలాగే పీరియాడిక్ రివ్యూ అనేది ఏదైతే పెండింగ్ ఉందో ఎన్ఓసీస్ వాటి మీద తీసుకుంటున్నారు అండ్ టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ అనేవి వీటి మీద తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఆపరేషనలైజ్ ఆఫ్ నాన్ వర్కింగ్ లీజెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆపరేషనలైజ్ చేస్తున్నారండి. ఎలా అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అనే వాటిని లీజ్ హోల్డర్స్తో హోల్డ్ చేసి సో దీన్ని నాన్ వర్కింగ్ లీజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటున్నారు. అలాగే ఫెసిలిటేట్ ది లీజ్ హోల్డర్స్ ఫర్ ఆబ్టైనింగ్ స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ని కూడా దీనిలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే పీరియాడిక్ రివ్యూ అనేదాన్ని ప్రోగ్రెస్లో పెడుతున్నారు అండ్ టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ రెవెన్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ 24కి అండ్ టార్గెట్స్ ఎలా పెట్టాం 25 కల్లా అనేది మీరు ఇక్కడ చూస్తే శ్రీకాకుళంకి వచ్చేసరికి 153 అనేది అచీవ్మెంట్ కలెక్షన్ అయితే 188 అనేది టార్గెట్స్. విజయనగరంకి వచ్చేసరికి 125 ఇప్పటి వరకు అవుతున్నవంటే కలెక్షన్ అంటే టార్గెట్ వచ్చేసరికి 135. పార్వతీపురంకి వచ్చేసరికి 17 కలెక్షన్ అంటే 23 టార్గెట్. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి చేంజెస్ అనేవి చేసి టోటల్గా అగ్రిగేట్గా చూస్తే కలెక్షన్ వచ్చేసరికి 3151 ఉంటే దాన్ని మనం అచీవ్మెంటల్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నా అది 4000కి ప్లేస్ చేసుకోవడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ రెవెన్యూ కలెక్షన్స్ని పెంచుకునే పద్ధతిలో మనం దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో వాటర్ రిసోర్సెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మొత్తం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే మనకున్న ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి వంశధార, నాగవల్లి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ నదులు మనకి ఇంపార్టెంట్ రివర్స్ అండి. సో టోటల్గా 5 మేజర్ రివర్స్ 35 మైనర్ రివర్స్ ఉన్నాయి. జాగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో 4 కోట్ల ఎకరాలని ఇది విస్తీరిస్తుంది. సో 26 డిస్ట్రిక్ట్స్కి ఇది అక్రాస్ 26 డిస్ట్రిక్ట్స్ ఇవి ఉన్నాయి. మొత్తం 38,422 మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ అనేది మనం ఇందులో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాప్ ఒకసారి చూడండి క్లియర్గా. సో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో 4 crores ఎకర్స్ ఉన్నాయి. కల్టివేబుల్ ల్యాండ్ 2 crore ఎకర్స్ ఉన్నాయి. అండ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది 1 crore ఉంది. సో ఇది ఇమేజ్. సో వాటర్ అవైలబిలిటీ మైనర్, మీడియం, అదర్స్ మిగతా వాటిలో చూస్తే టైప్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి అనేది కనిపిస్తున్నాయి. సో గ్రాస్ టీఎంసీస్ ఏవైతే ఉన్నాయో అవి 865.64 మేజర్లో, 115.09 మీడియంలో, 1.62 అనేది అదర్స్లో. టోటల్గా గ్రాస్ కెపాసిటీ అంతా 983.49 టీఎంసీస్ ఉన్నాయి. సో రిజర్వాయర్ టైప్ వ్యూ ఏదైతే ఉందో 3rd August 2024 కల్లా ఇది మన సినాప్సిస్ అనేది. అండ్ కరెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత వచ్చింది అంటే అది మేజర్కి వచ్చేసరికి 464.25 ఉంది, మీడియంకి వచ్చేసరికి 43.31 ఉంది, అదర్స్కి వచ్చేసరికి 0.16 ఉంది. సో టోటల్ కరెంట్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 507.73 ఉందండి. సో ఫిల్లింగ్ అప్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది 53.63% ఫర్ మేజర్, 37.63% ఫర్ మీడియం అండ్ 10.1% ఫర్ అదర్స్ ఉన్నది. సో ఇక్కడ ప్లేస్ చేసిన పర్సంటేజ్ ప్రకారంగా. సో పర్సంటేజ్ ఆఫ్ ఫిల్డ్ వచ్చేసరికి 51.63%గా నమోదైంది. అండ్ స్టేటస్ ఆఫ్ ఫ్యూ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో 3rd August 2024 కల్లా ఎలా ఉన్నాయంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి వచ్చేసరికి శ్రీశైలంకి వచ్చేసరికి దాని టీఎంసీ గ్రాస్ కెపాసిటీ వచ్చేసరికి 215.81 టీఎంసీస్ అండి. ఇన్ఫ్లోస్ వచ్చేసరికి 4,42,977 క్యూసిక్స్ ఉన్నాయి. అండ్ అవుట్ఫ్లో వచ్చేసరికి 5,56,247 క్యూసిక్స్ ఉన్నాయి. కరెంట్ స్టోరేజ్ ఏదైతే టీఎంసీస్ ప్రకారంగా 207.41% ఉంది, టీఎంసీస్ ఉన్నాయి. అండ్ పర్సంటేజ్ ఫిల్డ్ వచ్చేసరికి 96.11% ఉందండి. అండ్ నాగార్జున సాగర్కి వచ్చేసరికి అది 312.05 గ్రాస్ కెపాసిటీ టీఎంసీస్ ప్రకారంగా ఉన్నాయండి. అండ్ 3,36,543 ఇన్ఫ్లో క్యూసిక్స్ ఉన్నాయి. అండ్ అవుట్ఫ్లోకి వచ్చేసరికి 23,272 క్యూసిక్లు ఉన్నాయి. అండ్ కరెంట్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 196.97 టీఎంసీస్గా నమోదైంది. అండ్ టోటల్ పర్సంటేజ్ వచ్చేసరికి 63.12%. అదే పులిచింతలాకు వచ్చేసరికి గ్రాస్ కెపాసిటీ ఏదైతే ఉందో అది 45.77 టీఎంసీస్ అండి. ఇన్ఫ్లోస్ 0, అవుట్ఫ్లో వచ్చేసరికి 50 క్యూసిక్లు. అండ్ కరెంట్ స్టోరేజ్ కెపాసిటీ టీఎంసీలో చూసుకుంటే 1.13 ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఫిల్లింగ్ వచ్చేసరికి 2.47% మాత్రమే ఉందండి.
అండ్ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసరికి గ్రాస్ కెపాసిటీ వచ్చేసరికి టీఎంసీల ప్రకారంగా 3.07% టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చేసరికి 14,875 క్యూసిక్స్, అవుట్ఫ్లో వచ్చేసరికి 14,609 క్యూసిక్స్ ఉన్నాయండి. అండ్ కరెంట్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 3.05% ఉంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఫిల్డ్ వచ్చేసరికి 99.35%. సర్ ఆదర్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో దాని గ్రాస్ కెపాసిటీ వచ్చేసరికి 2.93 టీఎంసీస్, ఇన్ఫ్లో వచ్చేసరికి 9,61,162, అలాగే అవుట్ఫ్లో వచ్చేసరికి కూడా 9,61,162 క్యూసిక్లే. సో కరెంట్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి 2.93 టీఎంసీఏ, 100% ఫిల్డ్. సో రెయిన్ఫాల్ ప్రకారంగా చూసుకుంటే కోస్టల్ ఆంధ్రాకి వచ్చేసరికి 423 లేదా 297 mm అనేది వర్షపాతం అనేది నమోదవుతుంది. సో 43% ఇంక్రీజ్ అన్నారు. రాయలసీమ వచ్చేసరికి 228 to 170 mm, సో ఇక్కడ కూడా +31% ఇంక్రీజ్ అన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ టోటల్గా చూసుకుంటే 258కి 339 mm అనేది వర్షపాతం నమోదైంది. సో +32% అనేది మనకి వర్షపాతం అనేది ఇంక్రీజ్ అయింది ఈ ఇయర్కి అని చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రౌండ్ వాటర్కి వచ్చేసరికి 1810 పైజోమెట్రిక్ ఇన్ ద స్టేట్ అనేది చెప్తున్నాం. అండ్ 1.77 మీటర్స్ రైజ్ అయ్యింది మే 2024 నుంచి జూలై 2024కి. సో డెప్త్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏదైతే ఏపీలో ఉన్నాయో దాంట్లో చూసుకుంటే మీకు పర్సంటేజ్ రేషియోస్ చూస్తే <3 meters అంటే 3.85% ఉన్నాయి. 3 to 8 meters వచ్చేసరికి 57.69% ఉంది. 8 to 20 meters వచ్చేసరికి 30.77% ఉంది. అలాగే గ్రేటర్ దెన్ 20 meters వచ్చేసరికి అది 7.69%గా నమోదైందండి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ ఫిల్లింగ్ రిజర్వాయర్స్ అండ్ ట్యాంక్స్ ఏదైతే ఉందో, ఫిల్ ఆల్ ది రిజర్వాయర్స్ and like micro irrigation tanks, SS tanks during flood season, review with irrigation Cs and SCs. సో యాక్షన్ ప్లాన్స్ ఏంటి అంటే వెంటనే ఫిల్ చేసేయాలి ఫ్లడ్ సీజన్ టైంలోని. నెక్స్ట్ అప్పర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఫిల్ చేయాలి, సో దట్ మినిమైజ్ స్పిల్ అనేది కనిపిస్తుంది, ఇమీడియట్ ఇన్ఫ్లోస్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి గోల్ వచ్చేసరికి ఎవ్రీ డ్రాప్ షుడ్ బి యూటిలైజ్డ్ వితౌట్ లెట్టింగ్ ఇట్ ఇన్ టు ద సీ. ఊరికే వ్యర్థం అవ్వకుండా ప్రతి ఒక్క చుక్కని కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలనేది అన్నీ మనం గోల్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. అండ్ డీఫ్లక్ట్ ఎల్ఐ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయాలి మినిమం కాస్ట్ని ప్లేస్ చేసుకొని. అలాగే వర్క్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటుగా చూసుకుంటే తక్కువ వాటర్తో ఎక్కువ క్రాప్స్, ఇంటెన్సివ్ క్రాప్ ప్రొడక్షన్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ డ్రాప్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి క్రాప్ ప్రొడక్షన్ అనేది పెంచుకోవాలి అనేది వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో వాటర్ టు రీచ్ ఈచ్ ఎకర్, ప్రతి ఎకరానికి నీరు అనేది అందాలి అనే దానితో ఎవ్రీ ఎకర్ లోకలైజ్డ్ అండర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. టేల్ అండ్ టు బి కవర్డ్. సో ప్రతి ఒక్క రీజియన్కి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఎకరానికి నీళ్ళు వెళ్ళాలని చెప్పడం జరిగింది. అండ్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లోజ్గా దీన్ని మానిటర్ చేయమన్నారు. వాటర్ రిలీజెస్ని, కెనాల్స్ని వీటన్నిటిని చెక్ చేయమన్నారు. వరబండిని అన్నిటినీ చెక్ చేయమన్నారు. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, ఆర్డబ్ల్యూఎస్ అన్నిటికీ కూడా దీన్ని అనుగుణించుకొని వర్క్ చేయమన్నారు. ఆల్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయమన్నారు వాటర్తోని. అది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినవి. నెక్స్ట్ మెయింటెనెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, O&M వర్క్స్ ఏవైతే ఉన్నాయో కేటగరైజేషన్ ఏకి వచ్చేసరికి 79.01 crores శాంక్షన్ అయింది O&Mకి. అండ్ అర్జెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీడ్ రిమూవల్స్ అలాంటివన్నిటిని ముందుగా కంప్లీట్ చేయాలనే కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ విత్ రిక్వైర్డ్ క్వాలిటీ బీ మానిటర్డ్. అండ్ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ష్యూర్ చేయాలి సో దట్ ది సప్లై ఆఫ్ వాటర్ అనేది కంప్లీట్గా యూటిలైజ్ అవుతుంది ఖరీఫ్ సీజన్ 2024కి గాను. అలాగే కాంప్రిహెన్సివ్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అమౌంట్ ఆఫ్ 235.16 crores ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఉందో 79.01 crores సంబంధించి దానికి అర్జెంటుగా ఇమీడియట్ వర్క్స్ అనేవి శాంక్షన్ చేయాలని చెప్పారు. అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డిసిల్టింగ్ 93 crores, వీడ్ రిమూవల్ 29 crores, మెకానికల్ రిపేర్స్ 56 crores, ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ 48 crores అండ్ అదర్స్ 57 crores అండ్ లస్కర్స్ 29 crores అనే వీటిని నమోదు చేయాలని అన్నారు. అండ్ అలాగే పోలవరంకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్వైజిషన్ అనేది జరిగిందో
ఏలూరు డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి రిక్వైర్డ్ ఎంత, ఎక్వైర్డ్ ఎంత, బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని ఫేజ్ టు ఫేజ్ అనేది క్లియర్గా చెప్తున్నారండి. ఫైనల్ ఫేజ్కి బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. అలాగే R&R నెంబర్స్ కూడా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ ఎలా ఉన్నాయి, ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ ఫేజ్ టు ఫేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో BRR వంశధార ఫేజ్ 2 స్టేజ్ 1 వాటికి సంబంధించి, నెక్స్ట్ వెలుగొండకు సంబంధించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈస్ట్ గోదావరి ఏలూరుకి సంబంధించి, నెక్స్ట్ ఇంటర్లింకింగ్ ఆఫ్ గోదావరి పెన్నా రివర్స్, కుప్పం బ్రాంచ్ కెనాల్, పుంగునూరు బ్రాంచ్ కెనాల్, ఈ ప్రయారిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్కి రిక్వైర్డ్ ఎంత, ఎక్వైర్డ్ ఎంత, బ్యాలెన్స్ ఎంత, ఓకే, టోటల్గా సినాప్సిస్ అంతా కూడా మీకు ఇక్కడ ఈజీగా ఫేజ్డ్ అవుట్లో బ్యానర్స్లోనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ సెక్టార్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పార్ట్ అంతా కూడా మీకు ప్రైమరీ సెక్టార్కి సంబంధించి ఉందండి. సో యానిమల్ హస్బెండరీ మాట్లాడుకున్నాం, అలాగే అగ్రికల్చర్ మాట్లాడుకున్నాం, హార్టికల్చర్ మాట్లాడుకున్నాం, ఓకే, మినరల్స్ మైనింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఫిషరీస్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మీకు మైనింగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నౌ కమింగ్ టు సెకండరీ సెక్టార్. సో ఇరిగేషన్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో సెకండరీ సెక్టార్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ప్రమోట్ చేస్తున్నామండి ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఏపీలో కూడా. బికాజ్ ఏదైతే ఫుడ్ వేస్ట్ అవుతుందో NSSO రిపోర్ట్ ప్రకారంగా ఆల్మోస్ట్ ఇండియాలో అంటే పంటకు ఏదైతే వస్తుందో, చేతుకు వస్తున్న 100% ప్రొడక్షన్లో 40% అనేది డైరెక్ట్గా వేస్ట్ అవుతుందండి. ఐదర్ ఆఫ్ ఏదో ఒక స్టేజ్లో అది వేస్ట్ అవడం జరుగుతుంది. సో దాన్ని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మనం అనుకున్న టార్గెట్ డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఈజీగా అచీవ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎక్కువ బూస్ట్ చేస్తున్నారు. సో దట్ ఫార్మర్స్కి మినిమం కన్నా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హెల్ప్ అనేది అవుతుంది. బికాజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇలా గూడ్స్ అనేవి పర్చేస్ చేసుకొని దాని నుంచి ఇటు దేశానికి అభివృద్ధి అవుతాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల, స్టోరేజెస్ వల్ల, అలాగే ఈవెన్ ఫార్మర్స్ కూడా బెనిఫిట్ అవుతారు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో కలెక్టర్స్కి క్రిటికల్ రోల్ ఫర్ ఇంప్రూవింగ్ ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్ని చెప్పడం జరిగింది. సో కలెక్టర్స్ గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్గా దీన్ని చెప్పడం జరిగింది. సో చైర్మన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీస్గా వీళ్ళని చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ APIICగా చెప్పడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీకి కూడా వీలే హెడ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా సింగిల్ డెస్క్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీస్ అండర్లోనే జరుగుతున్నాయి. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ MSMEs అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే కావాలో వాటికి సంబంధించి కూడా ఐడెంటిఫికేషన్ అనేది వీళ్ళ రోల్లోనే ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ క్రిటికల్ రోల్స్ అన్నిటినీ కూడా ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి కలెక్టర్స్ హోల్డ్ చేస్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగిందండి. సో 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఏం చేయాలి, ఎలా చేస్తే ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవుతాయి అనేది అన్ని గురించి వీళ్ళు మొత్తం సినాప్సిస్ అనేది, ఎస్టిమేషన్స్ అనేది చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన విధానాల ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చెప్తున్న ప్రకారంగా ఏంటి అంటే 100 daysలో ఫౌండేషన్ అండ్ ఇనాగరేషన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో PI రివ్యూ వన్స్ అనే దాని ప్రకారంగా వీటిని చేస్తారండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి 1 second. సో ఇవాల్టి సెషన్తో ఇక్కడతో స్టాప్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ సెషన్లోని మనం సెకండరీ సెక్టార్కి సంబంధించిన ఇంపార్టెంట్ సినాప్సిస్ అంతా రేపటి క్లాస్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. So all the very best for your examination. Thank you.